తామసిక శ్రద్ధ అంటే ఏమిటి అంటే వీళ్ళు ఏ పని చేసినా శ్రద్ధ ఉండదట. యజ్ఞం చేసినా కరెక్ట్గా చెయ్యరు, పూజ చేసినా మొక్కుపడిగా చేస్తారు చూడండి. ఇక ధ్యానం చెప్పేక్కల ఆ ధ్యాన మార్గంలోకి వాళ్ళు రారు. ఈ పూజలు చేస్తే చాలదా అని ఇప్పుడు మన చుట్టూ ప్రపంచం చాలామంది మనకి పని లేక చేస్తున్నామేమో అనుకుంటారు, కానీ ధ్యానం చేస్తే వచ్చే లాభం భగవంతుడికి ఇష్టమైనది ధ్యాన మార్గమే. యోగే నాకు ఇష్టడు, మరి జ్ఞానే నాకు ఇష్టడు అని భగవద్గీతలో చెప్పినప్పటికీ అది ఏదో దాటేస్తున్నారు. ఆ శ్లోకం చెప్పేవాళ్ళు కూడా అది దాటేస్తున్నాములాంచి ఈ తామస గుణం శ్రద్ధ ఉన్నవాళ్ళు ధ్యానానికి అంత విలువ ఇవ్వరు. ఒకవేళ ఏ అనారోగ్యం లేవలేని పరిస్థితి వచ్చినప్పుడు కొన్నాళ్ళు చేస్తారు అంతే తప్పించి మళ్ళీ దాన్ని పక్కనే పెడతారు. అది మందులా వాడకూడదు. పరమాత్మని చేరుకోవడానికి ఎందుకో అది లాభం లేదనుకుంటున్నారు. నువ్వు కనిపిస్తున్న ఈ సృష్టిని అనుభవిస్తున్నావు. ఈ సృష్టి ఇంత అద్భుతంగా ఉంది, మరి సృష్టికర్తను చేరుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనే ఆలోచన తామసులకు రాదు, మరి రాజస గుణంలో ఉన్న వాళ్ళకి రాదు, ఒక్క సాత్విక గుణం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే చూడండి, మన గుణాలను బట్టే మన శ్రద్ధ.